ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి ఆయన ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన ఖచ్చితంగా మన అందరి దగ్గరికి వస్తారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని అయితే ఏంటి కావ్యకి పిచ్చి పట్టిందా ఏంటి, రాజు లేరు బ్రతకలేదు అని అందరికీ ఆ విషయం అర్థమైంది. కానీ కావ్యకి ఎందుకు అర్థం కావటం లేదు, నాకు అర్థం కావటం లేదు. అందుకు ఎలాగైనా సరే ఒక పనిని చేయాలి మనం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న రుద్రాని మాత్రం అవును, రాజు ఎలాగో చనిపోయాడు కదా, ఇప్పుడు పసుపు కుంకాలు కూడా తీయించేస్తే సరిపోతుంది, అప్పుడైనా కావ్యకు అర్థమవుతుందో ఏమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి రుద్రాని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న బామ్మవారు, ఏం మాట్లాడుతున్నావు రుద్రాని, నీ నోటికి వచ్చినంత మాట్లాడేస్తావా ఏంటి, ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా, నువ్వు ఒక ఆడదానివే కదా అంటూ ఉంటుంది. రాజపోయి మేమే పుట్టడు దుఃఖంలో ఉంటే ఇప్పుడు కావ్య కోసం ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాని ఎందుకు సిగ్గుగా ఉండాలి, రాజు ఎలాగో చనిపోయాడన్న విషయం అందరికీ తెలిసింది. ఆ కావ్యకి అర్థం కాలేదు, అపశుభంకాలు తీయించేయాలి కదా, అదేదో తీయించమంటున్నాను కదా అని చెప్పేసి అంటూ మంచి మాటలు రావా, నువ్వు నా కడుపున పుట్టలేదు కానీ నా కడుపున పుట్టి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడేదానివే కాదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాని మాత్రం, నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే రాజు లేడన్న మాట నిజం, ఏం జరిగినా సరే ఇప్పుడు రాజు మళ్ళీ మన ఇంటికి రాడు అని చెప్పేసి అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ రుద్రాని చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది.